నమస్తే. అందరి నోళ్లలో అందరి చర్చల్లో ఒకటే పేరు వినిపిస్తున్నది హైడ్రా హైడ్రా హైడ్రా. హైదరాబాద్లో కూల్చివేతల విషయంలో జరుగుతున్న చర్చ ఇది. సో రకరకాల ఒపీనియన్స్ వస్తున్నాయి. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నది, ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. కొంతమంది పార్టీ లైన్లో మాట్లాడుతున్నారు, కొంతమంది ఇండిపెండెంట్గా మాట్లాడుతున్నారు. సో ఇట్లా ఎవరికి వాళ్ళుగా ఈ చర్చ చేస్తున్నారు. ఏదేమైనా ఈ ఆక్రమణదారులని ఖచ్చితంగా తేల్చాల్సిందే, ఈ చెరువులను కాపాడాల్సిందే అన్నది అందరి అభిప్రాయంగా కనిపిస్తున్నది. సో గవర్నమెంట్ ఎంత చిత్తశుద్ధితో ఉన్నది అన్నది వాళ్ళ పనితీరును బట్టి రాబోయే కాలంలో తేలుతుంది. సో దీని మీద నా ముందు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు ఈ అంశంపై మాట్లాడడానికి. భారతీయ జనతా పార్టీ ఎంపీ. సార్ నమస్తే. నమస్తే. సో మీరు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు, హైడ్రా మంచి పనే చేస్తున్నది, ఈ పని ఇంకా కొనసాగాలి. మొన్న రఘునందన్ రావు ఎంపీ కూడా ఇదే విషయం చెప్పారు ఆయన. సో ఇన్కన్వెన్షన్ కూల్చడం సరైందే, మీరు కూల్చండి, అవసరమైతే నేను కోర్టులో వాదిస్తా, కోర్టులు కూడా ఎట్లా స్టే ఇస్తాయి, ఇది ఇవ్వడం కరెక్ట్ కాదు అని ఆయన వాదించడం జరిగింది. సో మీ పార్టీలో కూడా మిక్స్డ్ ఒపీనియన్స్ వస్తున్నాయి. సరే బయట కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. ఈ టోటల్ హైడ్రా విషయంలో మీ అనాలిసిస్ ఏంటి సార్? ఇది పర్ఫెక్ట్ స్టెప్ అని అనుకుంటున్నారా? హైడ్రా చాలా మంచిది, నగరానికి అవసరం. చూస్తున్నాం ఒకప్పుడు సాధారణంగా లెవెల్ మద్రాసస్ ఉంటే నగరాలలో ఫ్లడ్స్ వస్తాయి. ఓకే, ఎందుకంటే నీళ్ళు ఎక్కువైతే ఎటు పోతుంది. ఇది ఎత్తులొంపు దాకా అసలు ఫ్లడ్స్ అనేది లేకుండే హైదరాబాద్లో. ఎప్పుడు ఉంటుంది నిజాం జమానా అది మూసి పక్కకు, అవి అప్పుడు గండిపేట ఇవన్నీ తెగినాయో ఏమైనాయో. కానీ సాధారణంగా ఇటువంటి ప్రాంతాలలో ఉండవు, ఎత్తులు వంపులు ఉన్నాయి, నీళ్ళు పోయే ఛానల్స్ ఉన్నాయి, అంతే కదా. గుట్టలలో ఫ్లడ్స్ వస్తాయా? రావు. ల్యాండ్ స్లైడ్స్ అయితే ఉండొచ్చు కేరళలో, కానీ ఫ్లడ్స్ రావు కదా. అయితే హైదరాబాద్ మొత్తం ఎత్తులొంపులే. అయితే వంపున్న జాగాల నుంచి నీళ్ళు పోతున్నాయి, అక్కడ ఛానల్స్ ఇప్పుడు ఎప్పుడు కూడా లేకుండా ఇచ్చారు. అందుకే చెరువులు వచ్చింది, చెరువులు 3000 చెరువులు ఉన్నాయి, నాలాలు ఉన్నాయి, వాగులు ఉన్నాయి, పాయలు ఉన్నాయి, పనాదులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇవి బ్లాక్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. 3000 చెరువుల నుంచి ఇప్పుడు 5500 కూడా చక్కగా లేనట్టున్నాయి. ఆ ఉన్న చెరువులను ఇంకా చిన్న కబ్జా అవుతున్నాయి. అయితే ఇది అవసరం, ఎప్పుడో అయితే చాలా అతి అవసరం, లేకుంటే ఈ సిటీ ముందుకు పోరాదు. లేకుంటే సిటీ ఇడిచిపెట్టి మొత్తం అవుటర్ రింగ్ రోడ్ మైసూర్ సిటీ కట్టుకోవాలి. అయితే చాలా అవసరం. కానీ వీళ్ళ మీద చర్యలు తీసుకుంటేందుకు చాలామందికి ధైర్యం లేకుండే. కాంగ్రెస్ పార్టీలు ఉన్నా, మాకు వ్యతిరేకంగా ఉన్నా కూడా ఈ సీఎం గారు చేసిన దాన్ని మెచ్చుకోవాలి, దానికి సపోర్ట్ కూడా ఇవ్వాలి. కానీ చెప్పుకుంటా దీంట్లో ఎన్నో లోపాలు కూడా ఉన్నాయి. ఓకే, నేను ముఖ్యంగా 3 లోపాలు ఉన్నాయి, ఇంకా కొన్ని అపోహలు ఉన్నాయి. ఆ 3 లోపాలు ఏంటంటే, ఒకటేమో దానికంటే ముందు ఫస్ట్ అఫీషియల్గా గుర్తించాలి ఎవరు నిందితులు ఎవరు బాధితులు. జనరల్ బాధితులు అంటే మొత్తం హైదరాబాద్ నగరం ఉన్న వాళ్ళందరూ బాధితులే. రోడ్లు ఫ్లడ్ స్పెసిఫిక్ బాధితులు ఆస్తులు పోతున్నాయి. అవును, కానీ నిందితులు ఎవరు? ఆ కట్టిన వాళ్ళు, ఇల్లీగల్ కట్టిన వాళ్ళు, అది గుర్తించాలి. నిందితులు ఇంకెవరెవరు? అధికార పర్మిషన్ ఇచ్చిన అధికారులు, లంచం తీసుకున్న అధికారులు, వాళ్ళు కూడా ఇద్దరు నిందితులు. బాధితులు ఎవరు? ఒకవేళ అమాయకుడు, నేను ఇది చేస్తున్నా, జీతం చేసుకుంటా, నేను కిరాయి నుండి కొంచెం సేవింగ్స్ చేసుకొని, అరే ఇక్కడ చీప్గా అపార్ట్మెంట్ దొరుకుతుందని నేను కొంటా, నాకు తెలియదు దీని పర్మిషన్ ఉండే అదే, అయితే వాళ్ళకి కూలగొడితే అప్పుడు వాళ్ళు బాధితులు. అయితే హైడ్రా చేసేది మంచిది, కానీ దాని స్కోప్ ఇంక్రీజ్ చేయాలి. ఇప్పుడు కూలగొట్టిండ్రు, ఓ గొప్ప సినిమా యాక్టర్ ఇది కూలగొట్టిండ్రు, లేకుంటే ఓ మా కాంగ్రెస్ నాయకుడు, మా మిత్రుడు యాక్చువల్లీ పల్లం రాజు గారు, మా స్కూల్లో 1 year జూనియర్, ఆయన స్పోర్ట్స్ విలేజ్ కూలగొట్టిండ్రు. ఎంతోమంది మిత్రులు, దోస్తులు, కానీ అవన్నీ పక్కకు పెడదాము. అయితే జస్ట్ కూలగొడితే ఏం లాభం? ఎందుకు? అసలు ఉద్దేశం ఏంది? లేక్ ప్రొటెక్షన్. అయితే ఉత్త కూలగొడితే లేక్ ప్రొటెక్షన్ అయితే అది కూలగొట్టి మళ్ళీ లేక్ ఎట్లుందో అట్లా చేపియాలి. గవర్నమెంట్ అని చేపియాలి, లేకుంటే ఎవరైతే లేక్ను మట్టి పోసి కబ్జా చేసినో వాళ్ళ పైసలతోటే మళ్ళీ తీపియాలి. అయితే ఉత్త కూలగొట్టుడు కాదు, ఐడియా రెస్పాన్సిబిలిటీ, రెస్టోరేషన్ కూడా ఉండాలి. ఇదొక లోపం. రెస్టోరేషన్ ఉందో లేదో లేనట్టున్నది, ఓన్లీ కూలగొడుతుంది కానీ రెస్టోరేషన్ అయితే లేదు, ఇదొక లోపం. సెకండ్ ఏంటంటే, అధికారులు ఎవరైతే ఒక్క అధికారులను పట్టుకుంటా, ఇంతవరకు కేసు లేదు. అవును, అధికారులను కూడా ఇంకో లోపం ఏంటంటే అధికారుల మీద యాక్షన్ తీసుకోలేదు, అది రెండో లోపం. మూడో లోపం ఏంటంటే, ఒకవేళ బాధితులు ఉంటే వాళ్ళ తెలియకుండా ఆయన హెచ్ఎండిఓ జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది ప్లాట్ చేయమని, ప్లాట్లు కొన్నాడో లేకుంటే అపార్ట్మెంట్ కొన్నాడో, ఆయన కూలగొట్టిండు, ఆయన కొన్నాడు, ఇప్పుడు ఆయన యజమాని. అయితే ఆయనకు
నష్టపరిహారం అని ఇవ్వాలి, అది గవర్నమెంట్ అని ఇవ్వాలి, ఎవరైతే ఇల్లీగల్గా అమ్మినో వాళ్ళతో అని ఇప్పించాలి. ఈ 3 ఇంక్లూడ్ చేయాలి. అదే కాక ఈ 3 లోపాలే కాక 2 అపోహలు ఉన్నాయి. ఒకటేమో ఇది రాజకీయ కక్ష తోటి పొలిటికల్ వెండేటా కొరకు చేస్తుందని ఒక అపోహలము. ఇంకోటేమో మన ఇది ఎందుకు చేస్తున్నా అంటే ఫస్ట్ కొంతమందిని కూలగొట్టి తర్వాత వసూళ్ళు మొదలైతే చూడండి. అట్లా కూడా అంటున్నారు. మీరు కూడా అన్నారు అంటుంది కాదు. మీ ఛానల్లో కూడా చూసాను. గవర్నమెంట్స్ బేసిక్ గా చేసేది ఇట్లాంటి పనే కదా. ఆ ఉద్దేశం ఏందో తర్వాత చూసాం. ఇప్పుడైతే మంచి పని చేస్తున్నా, మంచి పని చేసిన నాళ్ళు సపోర్ట్ ఇస్తూ ఉండాలి. ఒకవేళ పొలిటికల్ వెండేటా అంటే ఇప్పుడైతే నాకు పొలిటికల్ వెండేటా ఎక్కడ కనబడుతుంది. మన కాంగ్రెస్ మిత్రునికి మా నాయకుని మన పల్లం రాజు వారిది కులగొట్టే కాంగ్రెస్ వాళ్ళది కూడా కులగొట్టిండు. ఓకే, అది ఇంకేమన్నా అంటే టీఆర్ఎస్ వాళ్ళని కూలగొట్టారు. నిజంగానే పొలిటికల్ వెండేటా ఫస్ట్ ఆ మాజీ సీఎం కొడుకు రామారావు, కేటీ రామారావు ఫామ్ హౌస్ కూలగొట్టాలి. అది కూలగొడితే మరి మిగతా మంత్రులే కూడా కూలగొట్టాల్సి వస్తుంది కదా. కాదు. అయితే పొలిటికల్ వెండేటా ఇప్పుడైతే కనబడతలేదు. అండ్ అపోహలు ఉంటే అది వచ్చినప్పుడు ఇప్పుడే ఎందుకు చెప్పాలి, ఇది చేసింది మంచి పని ఎందుకు చేస్తున్నా అంటే రేపు దీన్ని వాడుకొని చెడ్డ పని చేయాలని, అప్పుడు వాళ్ళు ఎంట పడదాం. ఇప్పుడు మంచి పని చేస్తున్న వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. ఉద్దేశం ఏంటంటే ఒకవైపునే ఎంకరేజ్ చేస్తూనే అలర్ట్ చేయాలి వాళ్ళని. మనం ఇది కూడా మాట్లాడలేదు అనుకోండి, అందరూ శబాష్ శబాష్ అంటున్నారు కదా అని చెప్పి ఆ దారిలోకి అందరు శబాష్ అనాలి. ఒకవేళ నిజంగా ఉద్దేశం అనుకో అందరూ మొత్తము తెలంగాణ కలిసి శబాష్ అంటుంటే అప్పుడు తప్పని చేసుడు కష్టం. అందుకే దీనికి ఇప్పుడు సపోర్ట్ కావాలి. సో ఎంత సపోర్ట్ ఉంటే అవి తప్పు అని చేసిన తర్వాత అంత కష్టమవుతుంది. అందుకే ఐక్యతగా అందరూ పార్టీలకు అతీతంగా ఇప్పుడు మంచి పని చేస్తున్నప్పుడు సపోర్ట్. కానీ ఒకవేళ దీన్ని పొలిటికల్ వెండేటానో వసూళ్ళకో ఇంకా దేనికో దానికో రాజకీయాల కొరకు ఆడుకుంటే అప్పుడు మనం ఫస్ట్ నేనుంటా, మా పార్టీ ఉంటుంది, అందరు కూడా ఉంటారు. ఇప్పుడైతే మనం సపోర్ట్ ఇవ్వాలని నా ఉద్దేశం, నా అభిప్రాయం. ఓకే. అండ్ నేను ఏవి రంగనాథన్ గారిని 4 రోజుల కింద కలిసిన. రంగనాథ్ గారిని నేను కలిసిన అంటే దాన్ని ప్రెస్లో ఏం చెప్పుకోలేదు, అవసరం లేదు. నేను ఫస్ట్ టైం చెప్పినా మీరు చేసే పని మంచి పని, తప్పనిసరి చేయాలి, అందరు మా సపోర్ట్ అయితే ఉంటుంది. కానీ దీంట్లో ఫలానా 3 లోపాలు ఉన్నాయి, అవి మీరు సరిదిద్దుకోవాలి. నేను అఫీషియల్ లెటర్ కూడా రాస్తాను. రాయలేదు, ఎందుకంటే నేను కూడా మా పార్టీలో డిస్కస్ చేసి రాయదలుచుకున్నా. తర్వాత వ్యక్తిగతంగా రాయదలుచుకున్నా. పార్టీ తరఫు నుంచి కిషన్ రెడ్డి గారు. సరే, అది మాట్లాడదాము ఈ పార్టీ గురించి. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు ఇందాక ఒక లోపం ఉంది, అధికారులను ఎందుకు ప్రాసిక్యూట్ చేయట్లేదు అంటే విచారించట్లేదు అని, ఒక కేసు కూడా పెట్టట్లేదని. మరి ఇన్ని రోజులు అవుతుంది కదా, ఇన్ని కూల్చినారు కదా, మరి అధికారులను ఎందుకు కేసు పెట్టలే? ఒక్క కేసు అయినా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందనే నేను అనుకుంటున్నా. మరి మీకు ఎందుకు అనిపించట్లే? ఎప్పుడు కేసులు పెడతారు? కొన్ని అల్కే చేయవచ్చు, కొన్ని కష్టమైనవి. మన తెలంగాణ యావత్ భారతదేశం ఎట్లా తయారైందంటే అధికారులు, బ్యూరోక్రసీ ఇవన్నీ ఒకరికొకరు సపోర్ట్ ఇస్తారు. నేరస్తును సాధారణ మనిషి ఉంటే ఆయన మీద అల్కాకి తీసుకోవచ్చు. నేరస్తుడు ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు అనుకోండి, వాళ్ళ మీద కష్టం. ఇక్కడనే కాదు, అన్ని రాష్ట్రాల్లో ఎట్లయింది. పబ్లిక్ ఒపీనియన్ దాని మీద పెరగాలి. దీంతో పబ్లిక్ ఒపీనియన్ పెరుగుతుంది. అందుకే పబ్లిక్ సపోర్ట్ పెరగాలి. అందరినీ కూలగొట్టండి. ఫస్ట్ ఇంగ్లీష్లో కూడా అంటారు, ఫస్ట్ క్యాచ్ ద లో హ్యాంగింగ్ ఫ్రూట్. అల్కగా అయ్యేది కూలగొట్టుడు. ఇది కొంచెం కష్టంగా, కానీ ఇది కానియండి. దానింటే కూడా ప్రెషర్ పెడదాము. నేను కూడా రైటింగ్లో కూడా ఇస్తున్నా కదా. కానీ అది చేయకముందు, అధికారులను అరెస్ట్ చేయకముందు ఈ ఒక్క బిల్డింగ్ కూడా కూలగొట్టద్దంటే మనమే హైడ్రాను స్లో డౌన్ చేస్తున్నాము. మనమే హైడ్రా మంచి పని ఆపుతున్నాము. ఒకవేళ మీరు ఫస్ట్ ఆ మంత్రి కూలగొట్టండి, ఈ మంత్రి తర్వాత నాది కూలగొట్టమంటే, లేకుంటే తర్వాత అయినది కూలగొట్టమంటే మనమే హైడ్రాను స్లో డౌన్ చేస్తున్నాం. హైడ్రాని పాపులర్ చేయాలి, సపోర్ట్ చేయాలి. అప్పుడు హైడ్రా వీళ్ళంటే కూడా పడుతుంది. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇది జీవో రూపంలో తీసుకొచ్చారు. ఇప్పుడు ఎవరైనా కోర్టుకి వెళ్తే మళ్ళీ కోర్టులో ఏం జరుగుద్దని ఒక టెన్షన్ కూడా ఉన్నది. అవును. అందుకే ఈ అసెంబ్లీని ఇమీడియట్గా సమావేశపరిచి దీన్ని చట్ట రూపాన్ని తీసుకొచ్చి టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ హైడ్రాని విస్తరిస్తే బాగుంటుందేమో అని. చట్టం చేస్తే ఇంకా దానికి ఇది ఉంటుంది కదా, లీగల్ గా కూడా ఇబ్బంది ఉండదు. అవును. అయితే అది నేను కూడా మంచి ఐడియా, వేరే దగ్గర అది మంచి ఐడియా. మీరు
రేవంత్ రెడ్డి గారికి సీఎం గారికి ఉత్తరం రాయండి, అది చేయండి. బహుశా ఆయనకు కొంచెం బలం ఇచ్చినట్టు, హైడ్రాకు కూడా బలం ఇచ్చినట్టు అవుతుంది. అది మంచి ఐడియా, చేయండి. నాకు కూడా తట్టలేదు, ఇది మంచి ఐడియా, చేయండి. కావాల్సి నేను కూడా ఎవరికైనా మీరు చెప్పండి. అయితే అది చాలా మంచి ఐడియా. అసెంబ్లీలో లెజిస్లేషన్ తీసుకురండి. అవును. యా. సో ఇంకొకటి, ఇప్పుడు అందరూ ఫామ్ హౌస్లు కట్టుకున్నారు కదా, మీకు అనిపిస్తున్నదా వీళ్ళందరూ ఫామ్ హౌస్లు కూలుతాయని? ఆల్రెడీ వీళ్ళు తేల్చేసారు 111 జీవో పరిధిలోకి హైడ్రా అయితే ఇప్పటి వరకు లేదు, బిఫోర్ ORR అనే కనబడుతున్నది. అదంతా 111 జీవో పరిధి అంతా అంటే అమీన్పూర్ 111 జీవో లేదు కదా, అక్కడ లేదు. ఇది 111 జీవో సంబంధించింది కాదు, ఇది లేక్స్. అయితే ఫస్ట్ 111 జీవోకు ఎన్నో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. అమీన్పూర్లో వేరే తీరు ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. 2 అంతస్తులు కట్టే దగ్గర 10 అంతస్తులు కట్టిండ్రు. ప్రతి జాగాలో ఎన్నో లోపాలు ఉన్నాయి. అట్లా చూస్తే అనుకుంటా 80% ప్రతి బిల్డింగ్లో లోపం ఉంటుంది. ప్రతి బిల్డింగ్లో లోపం ఉంటుంది. ఇప్పుడు ఈ బిల్డింగ్, నేనున్న బిల్డింగ్ పర్మిషన్ ఉన్నది కానీ మీద మేము ఇట్లా స్టీల్ తోటి కట్టినాము, దానికి లేదు. అంటే చిన్న చిన్న బాల్కనీ గింత కట్టమంటే గింత కడతాడు. ప్రతి దాన్ని ఇంకా పోతే అది అసాధ్యము. ముఖ్యంగా ఏంది ఉద్దేశం ఏంది, లేక్స్ గవర్నమెంట్ ప్రాపర్టీస్. అయితే లేక్లలో కూడా చెర్లలో కూడా ఫస్ట్ FTL లోపల తప్పనిసరి కూలగొట్టాలి, తర్వాత బఫర్ జోన్ ఎంట పడండి, దాని తర్వాత GO1 గవర్నమెంట్ ల్యాండ్ ఇంకేదో దాని తర్వాత పడింది. నువ్వు ఫస్టే అన్ని GO1 అంటే అది అసాధ్యము. అండ్ ఇంకోటి GO1 గురించి నేను సపరేట్ మాట్లాడతాను. ఆ GO1 చట్టంలోనే లోపం ఉంది. GO1 అసలు ఎవరికి లాభం అయితే లేదు, ప్రభుత్వానికి లాభం అయితే లేదు, ఆ లోకల్ ప్రజలకు లాభం అయితే లేదు, హైదరాబాద్ సిటీ బ్యూటిఫికేషన్ డెవలప్మెంట్ లాభం అయితే లేదు, ఇండస్ట్రీకి తీసుకొస్తుంది లాభం అయితే లేదు. దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ జోన్ చేయాలని నేను సపరేట్ డాక్యుమెంట్ చేసిన. అయితే ఫస్ట్ వాళ్ళు పద్ధతి ప్రకారం పోకుంటే నేను అనుకుంటే ఫస్ట్ ఆ జనవాడ ఫామ్ హౌస్నే కూలగొడుతుంటే, పద్ధతి ఏంది, నీళ్ళ లోపట FTL లోపట ఉన్నాయని కూలగొట్టు, తర్వాత బఫర్ జోన్, తర్వాత వేరేవి. నేను అనుకుంటే అదే పద్ధతి ప్రకారంగా వస్తుంది. అయితే అన్ని ఫామ్ హౌస్లు కూడా లేక్ లోపట లేవు, లేక్ పక్కకున్నాయి, కొన్ని బఫర్ జోన్లు ఉన్నాయి, కొన్ని బఫర్ జోన్ ఎన్నుకున్నాయి. అన్ని కూడా ఇల్లీగలే కానీ అన్నిట్లో పెద్ద డ్యామేజ్ లేక్. ఒక్కదానికి ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు మీరు అంటున్నారు కదా మనం హైడ్రాని ఎంకరేజ్ చేయాలి అని. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయి. ఎవరు రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్లు అంతా లీడర్లు, పెద్ద వాళ్ళు, లీడర్ల బినామీలు, వాళ్ళకి వీళ్ళకి ఉన్నారు. ఇప్పుడు వాటి మీద ఎట్లా ఫోకస్ చేస్తారు అంటే అంత ఈజీ పాసిబుల్ ఉంది? చెరువులు చాలా కష్టమైంది, అందుకే అంటున్నా కదా ఇది చాలా కష్టమైన పని. అందుకే నేను మెచ్చుకుంటున్నా, ధైర్యం కావాలి. ధైర్యం వీడి దాకా తీసుకొస్తుందా అని ఇవి కూడా కూల్చేంత మనం ఎంకరేజ్ చేయాలి. మొత్తం 50 తెలంగాణ ఆఖరికి మనం ఏంది, ఈ కాంగ్రెస్ ఏంది పొలిటికల్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు ఆఖరికి పాలిటీషియన్ లీడరే. ఇప్పుడు 100% ప్రజలు రేవంత్ రెడ్డి అనుకున్నారు అనుకోండి, ఎవరిని కేర్ చేయడు. ఓకే, ఇప్పుడు దాంట్లో ప్రజలని మేము రాజకీయ లబ్ధి కొరకు మేము దానికి అగేన్స్ట్, మా వర్గము బీజేపీ అడ్డుకోవాలి, ఎంఐఎం అడ్డుకోవాలి, TRS అడ్డుకోవాలి, కమ్యూనిస్ట్ అడ్డుకోవాలి అనే వరకు ఇది హైడ్రా వీక్ అయిపోతుంది. మంచి పని చేస్తున్నాం, అన్ని పార్టీలు సపోర్ట్ ఇవ్వాలి. అండ్ లాస్ట్కు ఉద్దేశం ఉండొచ్చు ఏంది, రాజకీయ వెండేట ఓన్లీ బీజేపీ వాళ్ళు అంటారు, లేకుంటే ఓన్లీ TRS TDP మంచి పని చేసి దాన్ని రాజకీయంగా వాడుకుంటే ఎవరు వద్దన్నారు. ఇప్పుడైతే మంచి పని చేస్తారు. మీరు ఇప్పుడు మంచి పని చేస్తుండ్రా? ఓకే, మంచి పని స్టెప్ అయితే మంచిదే కదా. అవును, ఇప్పుడు నేను అనేది అంటే ఏ దిశగా తప్పు పని చేయంగానే ఏళ్ళు పెట్టడానికి ఏళ్ళ మీద కొట్టాలి. ఓకే, అప్పుడు తప్పని చేస్తుడు మొదలు పెట్టినప్పుడు అప్పుడు డెఫినెట్ నేను ఫస్ట్ వస్తాను, బీజేపీ కూడా ఫస్ట్ వస్తుంది. దాన్ని కానీ మీ పార్టీలో రకరకాల స్టాండ్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు ఒకటి అన్నారు, రఘునందన్ కొంచెం దగ్గరగా ఉన్నది మీ స్టాండ్, ఈటల ఇంకొక లైన్ ఉన్నది. నేను ఒక బీజేపీ లీడర్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడితే అసలు ఇది ఎన్కన్వెన్షన్ కూలగొట్టడమే తప్పని ఆయన చెప్తా ఉన్నాడు. వచ్చే ట్యాక్స్లన్నీ పోయినాయి, ఇప్పుడు ఆ చెరువు ల్యాండ్, పట్టా ల్యాండ్ అది ఎట్లా మనం తీసుకోగలుగుతామా, స్టే ఉన్నది కోర్టు. వేణుగోపాల్ రెడ్డి గారు అని. నేను వేణుగోపాల్ రెడ్డి గారి వర్షన్ ఏం లేదు కానీ ఈటల వర్షన్ విన్నాను, రఘునందన్ రావు గారి వర్షన్ విన్నాను, కిషన్ రెడ్డి గారి వర్షన్ విన్నాను, మన కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు, నిన్న ఆలేటి మహేశ్వర్ రెడ్డి గారి మాట్లాడారు. మేమందరం ఒకటే పార్టీ, ఒకటే సిద్ధాంతము, ఒకటే బాట, ఒకటే మాట మీద ఉన్నాం మేము. కానీ అందులో కొంచెం మీడియా మిత్రులు కొంతమంది మసాలా యాడ్ చేస్తారు. ఉదాహరణంగా నేను అసలు ప్రెస్ ముంగట రాలేదు, నేను అన్నిట్లో ఫస్ట్ ట్వీట్ పెట్టిన హైడ్రా చేసేది మంచిదని.
దాని తర్వాత 2 రోజుల తర్వాత ప్రెస్ ముంగట ఈటల గారు చెప్పడం జరిగింది ఏంటంటే మరి పేదోళ్ళ సంగతి ఏంది, పాపం వాళ్ళ అమాయకులు, వాళ్ళు ఏం కట్టేటోళ్ళు అన్నారు. అనగానే ఒక పెద్ద టీవీ ఛానల్ అనేది అగో ఈటల ఒకటి మాట్లాడతాడు, విశ్వేశ్వరుడు ఒకటి మాట్లాడతాడు, ఇదేంది, ఏం లేదు మేమందరం ఒకటే దాని మీద ఉన్నాం. ఓకే. ఇంకోటి మన రఘునందన్ రావు గారు మంచిగా తనకు చాలా నాలెడ్జ్ ఉన్నది, దాని మీద సపోర్ట్ ఇస్తున్నారు, ఇది కూడా నేను కూడా సపోర్ట్ ఇస్తున్నా. తర్వాత కిషన్ రెడ్డి కాదు వెంకటరమణారెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డి వారు ఏమన్నారు, అధికారుల మీద యాక్షన్ తీసుకోవద్దా అదన్నారు. వాళ్ళు అన్నారు హైడ్రా చేసేది తప్పు, లేకుంటే చెరువు భూములను కబ్జా చేస్తుడు మంచిది అన్నారా అనలేదు. వాళ్ళు అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలన్నారు. తర్వాత ఇప్పుడు ఆలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఏమన్నారంటే అవును ఓఏసీ మీద వీళ్ళ మీద కూడా తీసుకోవాలి, సమస్యలు పక్కదారి పట్టించడానికి దీన్ని తెర మీదకి తెచ్చి కాదు అయితే మేము వేరే ముచ్చట మాట్లాడుతున్నాం. అది కిషన్ రెడ్డి గారు ఏమన్నారు, అవును అంటే ఇప్పుడు హైడ్రా ఇప్పుడు యాక్షన్ తీసుకుందంటే ఇప్పుడు హైడ్రా ఒప్పుకుంటుంది ఏంటంటే వెనకట కాంగ్రెస్ ప్రభుత్వం, ఎందుకంటే ఇవన్నీ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉండే కదా, వెనకట కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పు అని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వమే నేను నేర్పింది. ఇవన్నీ కూడా కరెక్ట్, ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ మేము అఫీషియల్ స్టాండ్స్ కూడా ఇస్తారు అనుకుంటాం బీజేపీ పార్టీ తరఫు నుంచి. ఏంటంటే నంబర్ 1 హైడ్రా మంచిది, దీంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి, నేను ఇంతకుముందు చెప్పినాయి. ఇప్పుడు తనేమో ఈటల గారేమో ఆ లోపము పాయింట్అవుట్ చేసిండ్రు, మన బాధితుల పరిహారం కూడా వాళ్ళకు కూడా సొల్యూషన్ పరిష్కారం ఉండాలి. తర్వాత రఘునందన్ రావు గారు అంటే ఈ స్టే ఆర్డర్ల గురించి మాట్లాడి అది కరెక్టే. తర్వాత కిషన్ రెడ్డి గారు చెప్పింది మంచిదే, ఆలేటి మహేశ్వర్ రెడ్డి గారు చెప్పింది మంచిదే, కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు చెప్పింది కూడా నేనే చెప్తున్నా కదా, 3 లెటర్లు రాసి ఏంటంటే అధికారుల మీద మీరు లోపము ఎక్కడ ప్రస్తావిస్తలేరు కానీ మిగతా లోపాలు కూడా ప్రస్తావిస్తున్నారు అంటున్నా. నేను లోపాలు చెప్పిన కదా, నేను చెప్పిన లోపం అపోహలు అందరూ తెర మీదకి తెస్తున్నారు. అవునవును, మీరు వద్దు అంటున్నారు. నేను ఇప్పుడు కాదు, ఒకవేళ ఎవరన్నా మనకు అట్లుంటే యాక్చువల్ కరెక్ట్ స్ట్రాటజీ ఇంగ్లీష్లో చెప్తారు, గివ్ అ మ్యాన్ ఎ లాంగ్ రోప్. ఓకే, అంటే ఏమన్నా ఇట్లా ఉద్దేశాలు ఉంటే ఆయన ఇడవండి, డీల్ ఇడవండి, తర్వాత లాస్ట్ పోయి కట్ చేయండి ఇప్పుడు పోయినప్పుడు. కానీ ఇప్పుడు డీల్ ఇడిచి చేయనిస్తే ఏమైతుంది అంటే పబ్లిక్ సపోర్ట్ ఉంటుంది, అప్పుడు తప్పు చేసేందుకు ఆయనకే కష్టము. ఆ ఉద్దేశం ఉన్నా కూడా నేను ఉద్దేశం ఉంటుంది ఏంటంటే ఇప్పుడు మంచి పని చేసి మంచిగా పైసలు జమ చేసి నేను ఆ పైసలు చిట్ ఫండ్ తయారు చేసి ఊరికి పోగలుగుతా. అయితే నేను మంచి పని చేస్తూ ఉన్నప్పుడు మొత్తం నన్ను ఎంత మంచి పని అందరు పొగొడతా అనుకోండి, నేను పబ్లిక్ ఫిగర్ అవుతా, అప్పుడు నేను తప్పని చేస్తాను, నాకే కష్టమవుతుంది. నేను మొదలుపెట్టింది తప్పు ఉద్దేశంతో, కానీ అందరు మొత్తం పబ్లిక్ సపోర్ట్, నేను పబ్లిక్ దృష్టిలా మీడియా దృష్టిలా అందరు మంచి పని చేస్తుండి నాకు చేయాలి అప్పుడు నాకు ఇంకా కష్టమవుతుంది. అయితే అందుకే మంచి పని చేస్తున్నప్పుడు సపోర్ట్ తోటి అది తప్పు డైరెక్షన్లో వాడుకుంటుంది, కష్టమవుతుంది రేపు. ఎవరు ఉద్దేశాలు ఏమున్నా నాకు తెలియదు ఉద్దేశం. ఇప్పుడు మంచి పని చేస్తుండ్రు, ధైర్యం కావాలి, అది చేస్తుండ్రు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే కూడా పడుతుండ్రు. అవును, కొంతమంది అసదుద్దీన్ అక్బరుద్దీన్ అని చెప్పిండ్రు. ఇప్పుడు ఇది ఫాతిమా కాలేజ్ FTL లో ఉంది అన్నది ఒక చర్చ నడుస్తున్నది సోషల్ మీడియాలో బాగా, అది ఫోటో కూడా కనబడుతున్నది చాలా క్లియర్ గా. నేను నన్నన్న కాల్చండి కానీ నాకు ఆ కాలేజీని ముట్టుకోవద్దని అక్బరుద్దీన్ స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు. నిన్న ఏమంటున్నారు, గవర్నమెంట్ ఆఫీసులు కూడా మరి FTL లో ఉన్నాయి అవన్నీ తీసేస్తారా అని ఆయన ఒక ప్రెస్ మీటే పెట్టిండు. అవును, గవర్నమెంట్ ఎవరున్నా చేయాలి. అయితే దానికి లేకుంటే అఫారెస్టేషన్ క్యాంప్ అని ఉంటుంది, ఎవరైనా అడవిలో గవర్నమెంట్ భూమి కడితే దానికి కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఆ స్కీమ్ అని ఏమన్నా పాలసీ ఉండాలి. ఒకవేళ గవర్నమెంట్ దాన్ని చెరువులు కడితే వేరే దాన్ని కుంట చేయాలి, అట్లా ఏమన్నా పాలసీ తీసుకోవాలి, లేకుండా కూలగొట్టాలి. ఈ సంకం చెరువు అంటున్నారు, ఇప్పుడు మాట్లాడుతున్నా కానీ నేను దీని గురించి ఇదే ఫోటోగ్రాఫ్ నేను May 28, 2001 పెట్టింది. బాబా ఏది ఫాతిమా కాలేజ్ ఇది అదే కదా, ఇదే డేట్ చూడు, May 28, 2001 పెట్టిన, 2021 పెట్టిన. TRS ప్రభుత్వం ఉండే. టైప్ చేసినారా? ఇది ఏమన్నా రాసిన, సున్నం చెరువు సల్కం చెరువు జన్వాడ వాటర్ ఛానల్. జన్వాడ వాటర్ ఛానల్ అంటే ఇది పానర్లో కట్టింది KT రామారావు, KTR ఫామ్ హౌస్.
సో ఆనాడే చెప్పాను. ఆనాడు సార్ నేను చెప్తున్నా, ఇవి కొత్తగా మాట్లాడుతున్నా. మరి ఎట్లా ఇప్పుడు అది కాలేజ్ కదా, స్కూలు, పిల్లలు, వ్యవస్థ ఆల్రెడీ నిర్మాణం జరిగింది, ఎట్లా తీసేస్తారు అన్నది క్వశ్చన్. ఇల్లీగల్ కట్టిండ్రు, అది దాని పరిష్కారం ఉండాలి. లేకుంటే వాళ్ళ వేరే భూమి ఆస్తులు మస్తున్నాయి, వేరే భూమి అన్న తీసుకొని దాన్ని కుంటారని చేయండి, అట్లా పాలసీ అది కాదు. కానీ యాక్చువల్లీ దీన్నే రెస్టోర్ చేయాలి. లేకుండా ఎవ్వరు ఊకోరు, ఎక్కడ కూడా ఊకోరు, ఏ దేశాలలో కూడా ఊకోరు. అయితే వేరే కాలేజ్ కట్టియాలి. ఓకే, అది ఏం చేస్తారు నాకు దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ నువ్వు ఫస్ట్ అక్బరుద్దీన్ కూలగొట్టు తర్వాత చేయంటే దాన్ని నేను ఒప్పుకోను. ఓకే, అది అక్బరుద్దీన్ చేసినా, నేను చేసినా, ఎవరు చేసినా అది చెరువే, నీళ్ళే. దాంతో వచ్చే ప్రాబ్లమ్స్ దాంతో వస్తాయి. ఎవరు నువ్వు ఫస్ట్ ఆయన చెయ్యి, ఈయన చేస్తేందుకు ధైర్యం ఉందా నీకు, ఈయన చెయ్యి అని అది దాన్ని ఇరకటంలో పెట్టివద్దు. చేస్తున్నా కొద్దీ ఎంకరేజ్ చేస్తూ ఉండాలి, అది కూడా చేస్తారు రేపో మాపు. నువ్వు ఫస్ట్ చేయమంటే ఇప్పుడే వాయిదా మొదలైంది. సో ఇప్పుడు అందరు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు కదా, మీరేమి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నాది రంగారెడ్డి జిల్లా అనుకోలేదా? నేను మా నాయన, మా తాత, మా ముత్తాత రంగారెడ్డి జిల్లా. అది జియో ట్రిప్ లో ఏరియాల. మా కాడ భూములు ఉన్నాయి, నా జేబులో పైసలు ఉన్నాయి. కానీ నేను కూడా చట్టాలు పాటిస్తాను, పర్యావరణం మీద అవగాహన ఉన్నది. నేను నా దగ్గర ఎంతో ల్యాండ్స్ ఉన్నాయి జియో ఇప్పటి వరకు. నేను అక్కడ చిన్న ఫామ్ హౌస్, నా ఫామ్ హౌస్ అంటే మా తాత కట్టిన ధర్మసారం ఊర్లు ఉన్నది, మా పెద్దమంగళారం ఊర్లో. ఆ ఊరి మధ్యలో ఉన్నది పెద్ద కొట్టం ఉన్నది, వెనకడ బర్లు ఇవన్నీ ఉంటుండే. అదే నా ఫామ్ హౌస్. నా ఫామ్ హౌస్ అంటే నిజం అంటే నా ఫామ్ హౌస్ లో బార్లు, స్విమ్మింగ్ పూల్ ఉంటాయి. ఇప్పుడు ఫామ్ హౌస్ అంటే ఫామ్ తప్ప అల్లు ఉంటాయి, 2 బార్లు, 2 స్విమ్మింగ్ పూల్. అయితే నాకు ఒక బార్ లేదు, ఒక స్విమ్మింగ్ పూల్ లేదు. నాకు ఫామ్ హౌస్ అంటే నిజంగానే డిక్షనరీ చూస్తారు ఫామ్ హౌస్ కాదు ఉన్నాయి. మా ధర్మస్థానం ఏం పండిస్తారా ఫామ్ లో? అదేంది ఆయిల్ సీడ్ పామ్ ఆయిల్, కుస్మ యాక్చువల్లీ అంతా కౌలుకి ఇస్తాము. కానీ అమ్మ నాన్న ఉన్నప్పుడు వాళ్ళు పని చేసుకుంటే వాళ్ళు చేసేది. అమ్మ నాయన పోయినాక నా మీద నాది మా సిస్టర్ది 40 ఎకరాలు కలిసి యూకలిప్టస్ పెట్టిస్తున్నా. హనుమాన్ల బాయ్ అని ఉండేది, హనుమాన్ మందిరం కట్టించిన. దాని పక్కకు ఇంకా 9 ఎకరాలు ఉంటే ఏమైనా చేయాలి. తర్వాత ఒక దాంట్లో నాది ఎక్స్పెరిమెంట్ ఉంటాయి, నాగజమ్ముడు పెంచాలి, లేకపోతే తెల్ల జిల్లెట్ పూలు పెంచాలి. తర్వాత వేరే పాత వెనకటి కూరగాయలు ఉండేది, ఇప్పుడు అవి ఎవరు వాడతలేదు. అవి పెంచైతే 1 ఎకర్ ఎక్స్పెరిమెంటల్ ఉన్నది, 1.5-2 ఎకర్స్ ఎక్స్పెరిమెంటల్. తక్కిన నేను ఏది పెట్టినా నష్టం అవుతుంది నాకు. ఎందుకు పూలు కట్టొచ్చు కదా ఒకటి మంచిగా, వీకెండ్స్ లో కొంచెం చిల్ల. పక్కన మంచి బాయ్ ఉన్నది, బాయ్ తీసుకోవచ్చు కదా. ఇంకా ఫ్రెష్ వాటర్ ఉంటుంది, దాంట్లో క్లోరిన్ ఉండదు, ఏముండదు. అయితే ఇది కుస్మల్ పెట్టించిన, అది చాలా తక్కువ, ఫర్టిలైజర్ పెట్టుబడి కూడా తక్కువ. అందులో కూడా నాకు లాస్ వచ్చింది. అంతకుముందు మా మక్కలు పెట్టిన, అందులో లాస్ వచ్చింది. కానీ ఇక చేయాలని నేను చేస్తాను. సో ఇక్కడ ఏం కట్టుకోవాలని ఎప్పుడు అనిపించలే. నేను మంచిగా లీడర్ల ఫామ్ హౌస్ మీరు పోయి ఉంటారు కదా, చాలా మంది ఫామ్ హౌస్ అందరూ అడుగుతారు మీ ఫామ్ హౌస్ లేదు, ఫామ్ హౌస్ లేదు. నాకు ఇప్పుడు మొన్న 2 ఏళ్ల కింద ఒక ఫామ్ హౌస్ కొన్నా, అది గోవాలో కొన్నా. అది కూడా నిజంగానే ఫామ్ హౌస్. దాంట్లో కూడా స్విమ్మింగ్ పూల్ లేదు, దాంట్లో ఓ వాగు ఉన్నది, వాగు ఈత కొట్టచ్చు, బాయిలు ఉన్నది, బాయిలు ఈత కొట్టచ్చు. ఓకే, సో అట్లాంటి పెద్ద అంటే ఇప్పుడు మీకు తెలుసా ఇట్లాంటివి కనుక ఈ ఏరియాలో కడితే రేపొద్దున మనల్ని కూడా డ్యామేజ్ చేస్తారనో, మాట్లాడతారనో, ఇల్లీగల్ అవుతుందన్న ఇవన్నీ ఉంటాయి కదా. నేను జియో ట్రిపుల్ని వ్యతిరేకిస్తున్నా. ఆ చట్టం ఎవరికి లాభం అయితే లేదు. ఆ చట్టం ఉన్నా కూడా ఫామ్ హౌస్లు కాదు, కాలేజెస్ కాదు, హోటళ్ళు, చాయ్ఖానాలు అన్ని కడుతున్నారు, హాస్పిటళ్ళు అన్ని కడుతున్నారు. అయితే ఏం లాభం? ఇంకోటి అది లోకల్ వాళ్ళకి కూడా నష్టం అవుతుంది. అక్కడ డెవలప్మెంట్ అయితే లేదు. అక్కడ లోకల్ కాదు, అది డెవలప్మెంట్ కాక దాన్ని ఎన్నుకున్నది వికారాబాద్, తాండూరుల వరకు డెవలప్మెంట్ ఆగిపోయింది. డెవలప్మెంట్ అంతా మెల్లమెల్ల బయటికి పోతుంది. ఇప్పటి వరకు వికారాబాద్ వరకు డెవలప్ కావాలి. ఇప్పుడు గట్కేసర్ వరకు డెవలప్ అయింది, భువనగిరి వరకు డెవలప్ అయింది. ఈ టైం ఇక్కడనే ఆగిపోయింది. మధ్యలో జియో ట్రిప్ అనే గోడ తిరుగుండే వరకు అటు వికారాబాద్ డెవలప్ అయితే లేదు. అయితే జియో ట్రిప్ లోన్ మారవాలి, దాని సస్టైనబుల్ డెవలప్మెంట్ జోన్ గా మారవాలి. దానికి ఆల్టర్నేట్ చూపించాలంటే ఆల్టర్నేట్ నేను చెప్తున్నా, నేను డాక్యుమెంట్స్ చేసిన, సెస్ లో పెట్టినా, దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ జోన్ గా మారవాలి. అంటే ఏంటంటే దాంతో ఆ లోకల్ ప్రజలకు లాభం అవుతుంది, డెవలప్మెంట్ వస్తుంది, ఇండస్ట్రీస్ వస్తాయి, మళ్ళా పర్యావరణం రక్షిస్తుంది, 2 చెరువులను రక్షిస్తుంది. ఉదాహరణ నేను చెప్తా కూడా, పర్యావరణం రక్షించడే కాదు, పర్యావరణం ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది, ఇంకా మంచి చేస్తుంది. ఆ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను.
తర్వాత గవర్నమెంట్కు ఆమ్దాని వస్తుంది, గవర్నమెంట్కు 30-40 వేల కోట్ల ఆమ్దాని వస్తుంది. అంటే దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ జోన్గా డిక్లేర్ చేయండి. దాంట్లో ఓన్లీ గ్రీన్ బిల్డింగ్స్ అలౌ చేయండి. దాంట్లో ఒకవేళ రెసిడెన్షియల్ చేస్తే ఎకరానికి ఒకటి అఫీషియల్గా ఇవ్వండి. ఇదేదో ఇల్లీగల్గా 10% అలౌడ్, అదంతా రాంగ్. అఫీషియల్గా చేయండి. ఇది రెసిడెన్షియల్ రియల్ అయినా కమర్షియల్ అయినా హయ్యెస్ట్ ఎండ్ వస్తుంది. ఉదాహరణ ఇప్పుడు యాపిల్ పెద్ద సర్కులర్ బిల్డింగ్ 500-1000 ఎకరాల 500 ఎకరాలలో అమెరికాలు కట్టిండ్రు. అది ఒక్క పొల్యూషన్ ఉండదు, అట్లాంటి ఒక్క పొల్యూషన్ ఉండదు. పొల్యూషన్ ఉండుడే కాక అక్కడ ఉన్న వాటికి అది ఎడారి తిరుగుండి ఇప్పుడు అడవి అయిపోయింది. అయితే పర్యావరణం రక్షించుడే కాక పర్యావరణాన్ని ఇంప్రూవ్ చేసింది. అయితే అటువంటి గ్రీన్ ఇండస్ట్రీస్కి ఇవ్వండి. ఇంకోటి వెనకటి ఏంటంటే ఇప్పుడు ఇది ఎన్నోసార్లు చెప్పింది ఇంతకు ముందు కూడా, వెనకటి ఏముందంటే ఇండస్ట్రీ అంటే పొల్యూషన్, అగ్రికల్చర్ అంటే నాన్ పొల్యూటింగ్. ఇప్పుడు అగ్రికల్చర్ అంటే పొల్యూటింగ్ ఏ ఇండస్ట్రీ లేదు. ఎందుకంటే అగ్రికల్చర్ పత్తి, పెస్టిసైడ్, వీడిసైడ్ వాడతాము, వాటితోటి క్యాన్సర్లు వస్తాయి, అవన్నీ కూడా ఇళ్ళకి వస్తున్నాయి. ఇప్పుడు టమాటా పక్కకు పెంచుతారు, ఎన్ని పెస్టిసైడ్స్ కొడతాం దానికి, క్యాబేజ్ పెడతాం, ఎన్ని పెస్టిసైడ్ కొడతాం. ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీ పెట్టి ఒక్క పొల్యూషన్ వస్తుందా, వాళ్ళ ఓన్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంటుంది. ఒక 10,000 కోట్ల ఐటీ కంపెనీ మీద ఒక కేసు వేస్తే వాళ్ళ షేర్లు పడిపోతాయి. వాళ్ళు ఇంకా వేరే అవసరం లేదు, మార్కెట్ ఫోర్సెసే వాటిని చట్టంను ఫాలో చేపిస్తుంది. అయితే ఇటువంటి వాటికి ఇవ్వండి, ఏదైతే నాన్ పొల్యూటింగ్ గ్రీన్ ఇండస్ట్రీస్కు ఇచ్చి దాన్ని డెవలప్ చేయండి. అండ్ గజానికి 500 రూపాయలు తీసుకోండి. ఆడు లక్ష ఎకరాలు ఉన్నాయి అంటే కోట్లాది గజాలు ఉన్నాయి. కోట్లాది గజాలకు 500 అంటే 30,000 కోట్లు వస్తాయి, 30,000 కోట్లు. అయితే ఇది GO111 తీసేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ జోన్ అని సెస్లో వర్క్షాప్ పెట్టినాము. ఒక పెద్ద ప్రొఫెసర్, వాటర్ రిసోర్స్ ఎక్స్పర్ట్, ఎన్వైరన్మెంటలిస్ట్, అగ్రికల్చరిస్ట్, ఎక్స్ట్రాట్లు పనిచేసిండు, యూనియన్ పనిచేసిండు, వాళ్ళు అందరు సైంటిస్ట్ సెస్లో పెట్టినాము. ఈ మీటింగ్ ఓ డాక్యుమెంట్ కూడా తయారు చేసినాము. GO111 తీసేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ జోన్ చేయండి. లేక్లను పర్యావరణం రక్షించది, ఆ లోకల్లోకి లాభం అవుతుంది, ప్రభుత్వానికి 30,000 కోట్ల ఆమ్దానం వస్తుంది. సో డీటెయిల్గా మనం ఒకరోజు ప్రెజెంటేషన్ చేద్దాం, బాగుంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. యా, సో ఇది కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చెప్తున్నారు, ఎంపీ. హైడ్రా కొనసాగాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఏమైనా ఈ అపోహలు కనుక నిజమై ఆ దిశగానే ప్రభుత్వం ముందుకెళ్తే క్వశ్చన్ చేయడంలో నేనే ముందుంటానని చెప్తున్నారు. చూద్దాం ఏం చేస్తారు ఈ గవర్నమెంట్ అన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.